ఒక క్యాన్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుని అందులో ఒక స్పూన్ కర్డ్ 2 స్పూన్స్ గీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2.5 minutes మైక్రోవేవ్ చేసుకోవాలి. కొంచెం టెక్స్చర్ మారుతుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక 1 minute మైక్రోవేవ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక 1 minute మైక్రోవేవ్ చేసుకుంటే 4.5 minutes అవుతుంది కదా. తర్వాత 30 seconds మైక్రోవేవ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది కోవా టెక్స్చర్ లో వచ్చేస్తుంది. మనకు చూస్తే అర్థమైపోతుంది కోవా రెడీ అయిపోయిందని. సో టోటల్ మైక్రోవేవ్ టైం 5 minutes. అందులో మనము 4 times తీసి మిక్స్ చేసుకుని మళ్ళీ మైక్రోవేవ్ చేసుకుంటాము. అంతే, జస్ట్ 5 minutes లో కోవా రెడీ అయిపోయింది. లెట్స్ టేస్ట్. ఏ పర్ఫెక్ట్ వచ్చింది అసలు, చాలా బాగుంది గైస్. 3 ఇంగ్రీడియంట్స్లో జస్ట్ 5 minutes మైక్రోవేవ్లో పెడతాం. జస్ట్ 2 minutes తర్వాత కలిపాము, తర్వాత 1 minute తర్వాత కలిపాం, తర్వాత మళ్ళీ 1 minute తర్వాత కలిపాము. అంతే, 5 minutesలో సూపర్గా రెడీ అయింది. సూపర్ ఉంది.